రాజధాని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే 70% నిర్మాణాలు ఉంటే వాటిలో 30% గ్రీనరీకి కేటాయిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానిలో ఉదాహరణే నేను ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సిటీ యాక్సెస్ రోడ్డుకి అటువైపు ఇటువైపులో రెండు పక్కల కూడా గ్రీనరీ అయితే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మధ్యలో సెంటర్ వే కానీ మూడు పక్కల కూడా వేశారు. దాంతోపాటుగా రోడ్డు పక్కన ఏదైతే ఉందో ఈ రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేసే టైంలో ఎక్కడైనా చెట్లు కనుక అడ్డొస్తే వాటిని తొలగించి చెట్లను నాశనం చేయకుండా ఇలా ప్రొక్లేన్ సహాయంతో కింద నుంచి ఏరులతో నుంచి కూడా ప్రొక్లేన్ సహాయంతో తీసుకొచ్చి వాటికి అక్కడ నుంచి ఆ ఏరులతో సహా తీసుకొచ్చినటువంటి ప్రాంతాన్ని తీసుకోవచ్చు. ఏరులతో సహా ప్రొక్లేన్తో తీసుకొచ్చి దాని అదే మట్టితో అలా ఉండలాగా పెట్టిన తర్వాత అదే మట్టి చుట్టూ కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి గోను సంచిని చుట్టూ కూడా గోను సంచితో కట్టి ఒక వారం రోజుల పాటు దాన్ని అలాగ ఉంచి వారం తర్వాత దాన్ని అలాగే జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళా అదే మొక్కను తీసుకొచ్చి ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే రోడ్డుకి ఇరువైపులో ఉన్నాయో ఏ ప్రదేశాలు అయితే గ్రీనరీ ఏర్పాటు చేయాలో ఉన్నటువంటి డిజైన్లో భాగంగా ఈ సిటీ యాక్సెస్ రోడ్డుకి ఇరువైపులా ఇట్లా రోడ్డు పక్కన అయితే కూడా మొక్కలను అయితే నాటడం అయితే జరుగుతుంది. మామూలుగా మొక్క నాటాలంటే కొత్త మొక్క నాటాలంటే కూడా కొంత టైం అయితే పడుతుంది. కానీ ఉన్నటువంటి ప్రదేశంలో చేసేటువంటి ఈ నిర్మాణ ఏరియాల్లో ఎక్కడైనా ఇటువంటి మొక్కలు ఏదైనా ఉంటే కనుక వాటిని పాడు చేయకుండా నాశనం చేయకుండా ఇలా మొక్కలను జాగ్రత్తగా తీసుకొచ్చి వాటిని ఒక అంటులాగా కట్టి ఒక ఆకారంలా కట్టి అంటులాగా కట్టి దాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి సేమ్ మళ్ళీ అదే మొక్కని ప్రొక్లేన్ సాయంతో తీసుకొచ్చి మళ్ళీ ఈ రోడ్డుకి ఇరువైపులా ఇట్లా ఒక గ్రీనరీగా పెట్టడం అనేది చాలా సంతోషకరంగా. ఇలా గ్రీనరీగా పెట్టడం వల్ల కూడా ఈ ప్రాంతం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కార్బన్ డైఆక్సైడ్ దీనికి సంబంధించినటువంటి ప్రకృతి కూడా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా గ్రీనరీగా అయితే ఉంటుంది. పచ్చని రాజధాని అని చెప్పడానికి కూడా ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ నిర్మాణం జరిగినా సరే గ్రీనరీ కూడా చాలా ప్రయారిటీ అయితే ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఏ రోడ్లో చూసినా ఏ నిర్మాణాల దగ్గర చూసినా ఈ రకంగా చెట్లు అయితే మనకు దర్శనం ఇస్తుంది. దానికి ఉదాహరణే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చూసుకుంటే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దగ్గర రోడ్డుకి అటువైపు ఇటువైపులా బగ్గింగ్ కెనాల్ నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా ఎక్కువగా ప్రయారిటీ కూడా గ్రీనరీకి అయితే ఇచ్చారు. దాదాపు మొక్కలు కూడా దాదాపు 120 రకాల మొక్కలను అయితే పెట్టారు. దానిలో భాగంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఈ మొక్కలు ఏదైనా అడ్డొస్తే చెట్లు కానీ ఏదైనా అడ్డొచ్చినప్పుడు వాటిని పూర్తిగా ఏళ్లతో సహా పెకిలించి తీసుకొచ్చి ఒక అంటులాగా కట్టి ఏదైతే ఉందో ఈ గోను సంచిలో పట్టుకొచ్చి మరలా ఈ ప్రాంతంలో ఇట్లా పెట్టి నిర్మాణం చేసి ఇట్లా పెట్టి మొక్కను పాడు చేయకుండా ఇదే ప్లేసులు మరి ఇట్లా మొక్కను పెట్టి గ్రీనరీగా పెట్టి హరితహారంగా పెట్టడానికి ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ మొక్కలు కాలం పెరిగే కొద్దీ మొక్కలు అయితే పెరుగుతుంటే ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని మొక్కలుగా అయితే ఉంటుంది. ఈ రోడ్డు చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, సిటీ యాక్సెస్ రోడ్ నుంచి.